వెల్కమ్ టు నవ్య. ఈ రోజు అయితే మనం వచ్చేసాం థ్రెడ్ పోచంపల్లి ఎక్స్పో హైటెక్ సిటీకి. థ్రెడ్ పోచంపల్లి ఎక్స్పోలో ఎలాంటి వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి, ఈ ఎక్స్పో గురించి మరిన్ని వివరాలు గజం అంజయ్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. నేను గజం అంజయ్ని, పద్మశ్రీ అవార్డు గ్రహీతను. 2013 వచ్చింది. మాది పుట్టపాక విలేజ్, నల్గొండ డిస్టిక్, యాదాద్రి డిస్టిక్. ఈ తేలియా రుమాలు స్టార్ట్ చేసింది మా ఫాదర్. ఓకే అండి, ఈ ఎక్స్పో మీకు ఎలా స్టార్ట్ చేయాలనిపించింది? దీని వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి? యాదాద్రి డిస్టిక్ కలెక్టర్ గారు ఈ యొక్క హ్యాండ్లూమ్ ని ఎక్స్పో ద్వారా ప్రపంచానికి తెలియజేయడానికి ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల మమ్మల్ని పిలిచి మేము ఇక్కడికి వచ్చాం. పోచంపల్లిలో అన్ని వెరైటీస్ ఉంటాయా అండి? ఇక్కడ పోచంపల్లి అన్ని వెరైటీస్ ఉంటాయి. ఇది తేలియా రుమాల్ సారీస్ అంటారు. తేలియా రుమాల్లో మేషం, రుచికం రెండు రాసుల మీద తయారు చేసిన చీరే. రెండు రాసుల మీద 108 సింబల్స్ ఉంటాయి. ఈవెన్ ఒక్కొక్క సింబల్ ఇట్లా 108 సింబల్స్ ఉంటాయి. నేచురల్ డైలు తయారు చేశారు. నేచురల్ డై చేసే విధానం ఏంటంటే నువ్వుల నూనె, గొర్రె నుంచి ఐడియా ఉందా? గొర్రె పేడ, తర్వాత ఈ ఆముదాల పొట్టు, అదంతా మిక్సింగ్ వాటర్ లో చేసి 16 రోజులు డైయింగ్ చేయాలి. 16 రోజులు డైయింగ్ చేసి ఈ కలర్ వస్తుంది. ఆ తర్వాత 108 సింబల్స్ ని బార్క్ వెబ్ టై అండ్ డై ఇవన్నీ ప్రొడక్షన్ చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఇవన్నీ ఈ చీరలన్నీ కూడా 11 దేశాలలో ఇంటర్నేషనల్ ఎక్స్పోలో డిస్ప్లే చేయడం జరిగింది. ఇది ఈ రాసులది వాడటం వల్ల ఎన్ని రోజులు పడుతుందండి? ఇది మొత్తం 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. ఇది ఈ రెండు రాసులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది వాళ్ళు వాడుకుంటే వాళ్ళకు ఒక యంత్రం లాగా బ్లెస్సింగ్ అయింది. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ పోయి ఆ విధంగా బ్లెస్సింగ్ అయింది. ఇది జైన్ మతస్థులకు సంబంధించిన డిజైన్. ఇది జైన్ మతస్థుల వాళ్ళ గురువు దేవుడు స్వప్నాలు వచ్చి ఈ ఫిగర్స్ అన్ని మన జైన్ మతస్థుల వాళ్ళకు బ్లెస్సింగ్ ఇచ్చే అని చెప్పి వాళ్ళకు చెప్పడం వల్ల ఇదంతా కూడా వాళ్ళ గురువు జైన్ మతస్థుల వాళ్ళకు ఇది మీరు చేపించుకోండి, దీని వల్ల మీకు అన్ని రకాల బ్లెస్సింగ్ జరుగుతుందని చెప్పి ఆ విషయం మాకు చెప్పి మాతోటి ప్రొడక్షన్ చేసిన ప్రొడక్ట్ ఇది. ఇది కూడా 3 సంవత్సరాలు పట్టింది. ఇది కూడా నేచురల్ డై, సేమ్ అది ఎట్లా చేసినామో ఇది కూడా ఇది కూడా ఆరిజినల్ రెడ్ తోటి రెడ్ వచ్చింది, ఈరగాస్ తోటి బ్లాక్ వచ్చింది. ఈ విధంగా ప్రొడక్షన్ చేసినాం. ఈ చీర సోనియా గాంధీకి ఇచ్చాను. ఈ విధంగా చేస్తున్నాము, ఇది బ్లెస్సింగ్ అని చెప్పాము. ఆమె బాగా సంతోషపడ్డది. ఆ తర్వాత సౌత్ కొరియాలో మేము ఈ డిస్ప్లే కూడా చేసాము. సౌత్ కొరియాలో వాళ్ళు అక్కడ మాకు ఇవ్వమని అడిగారు మమ్మల్ని. మేము అడిగితే మేము ఇవ్వలే. వాళ్ళు ఎందుకు ఇవ్వలేదంటే వాళ్ళు ఎంత అమౌంట్ అయినా ఇస్తాను, నేను ఇవ్వను. ఎందుకంటే మా దేశ ప్రధాని, మా రాష్ట్రపతి ఇది వాడితే వాళ్ళకు మంచి బ్లెస్సింగ్ వస్తుంది, వాళ్ళకు మంచి ఆలోచన వస్తుంది. మంచి ఆలోచన వస్తే మంచి పనులు చేస్తారు. మంచి పనులు చేస్తే దేశం బాగుపడదు. మా దేశం బాగుపడాలంటే మా ప్రైమ్ మినిస్టర్ కు, మా రాష్ట్రపతికి ఇవ్వాలి అని నేను చెప్పి వాళ్ళకి ఇవ్వకుండా తీసుకొచ్చి ఈ మ్యూజియంలో 11 దేశాలలో మ్యూజియంలో డిస్ప్లే జరిగింది. ఈ క్రాఫ్ట్ కౌన్సిల్ వాళ్ళు, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ వాళ్ళు ఇది డిస్ప్లే చేసి దీని ప్రత్యేకత చెప్పండి. ఇది గద్వాల చీర అంటారు. ఈ గద్వాలనే ప్రత్యేకత ఏం చేశారంటే ఇది ఇక్కత్. ఈ బార్డర్ సిల్క్, 160 కౌంట్ కాటన్ బాడీ, ఇది సిల్క్ బై సిల్క్. దీంట్లో ఇక్కత్, పళ్ళులో కూడా అట్నే, పళ్ళులుగా ఇక్కత్, బాడీ కాటన్, పళ్ళు సిల్క్. ఆ విధంగా స్పెషలైజ్ చేయాలని చెప్పి తయారు చేసింది అది. ఇటువంటిది అంటే ఇవే కాకుండా నేను అన్ని కోటా చీరలు తయారు చేశాను, కంచి చీరలు తయారు చేశాను, ఖాదీ చీరలు తయారు చేశాను. ఇది ఎన్ని రోజులు పడుతుందండి? ఇది ఒక సంవత్సరంలో పడుతుంది. టసర్లో చేశాను, మూగాలో చేశాను. ఒక చీర వచ్చేసి ఖాదీలా జామ్దాని చేశాను, 4.5 సంవత్సరాలు చేశాను.
4 సంవత్సరాలలో ఆ చీర 13 లక్షలకు అమ్మారు. ఓ ఎవరు తీసుకున్నారంటే ముఖేష్ అంబానీ ఆహా. వాళ్ళు తీసుకున్నారు. ముఖేష్ అంబానీ గారు. అంటే నేను ఏవైనా కొత్త రకాలు ఇప్పుడు ఇంత చూస్తున్నారు కదా, అది మా అందరు చేసిన చేయాలి, నాకు అది ఉండదు. ఏదైనా కొత్తగా చేయాలి, చేసిన దాంట్లో కూడా క్వాలిటీ మెయిన్, క్వాలిటీ సిల్క్ కానీ ఏదైనా కూడా కలర్, ఏవైనా అన్ని కూడా కలర్ ఫాస్టింగ్, కలర్ పోదు, విడ్త్ కానీ లెంత్ కానీ అన్ని కూడా పర్ఫెక్ట్ చేస్తారు. పాత జనరేషన్ వచ్చేసి హ్యాండ్లూమ్ చాలా వరకు యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే హ్యాండ్లూమ్ మానేసి పవర్ లూమ్ కి అందరు ఇష్టపడుతున్నారు. హ్యాండ్లూమ్ అయితే చాలా బెస్ట్, చాలా రీజనబుల్, చాలా బాగుంటుంది హ్యాండ్లూమ్, మనకి కూడా సేఫ్టీ. కానీ అందరూ మొగ్గు చూపేది అయితే పవర్ లూమ్ కి మొగ్గు చూపుతున్నారు చాలా మటుకు. ఓకే, మీరేమంటారు? పవర్ లూమ్ సేఫ్ అంటారా, హ్యాండ్లూమ్ మంచిది అంటారా? మన హెల్త్ పరంగా కానీ పర్యావరణ పరంగా కానీ అన్ని రకాలుగా హ్యాండ్లూమ్ మంచిది. దీనికి పవర్ అవసరం లేదు, చేతితో తయారు చేయడం వల్ల అది మంచిది. ఆ చీర కూడా మనము చలికాలంలో వాడితే వేడిస్తుంది, ఎండాకాలం వాడితే కూలింగ్ ఇస్తుంది. ఈ హ్యాండ్లూమ్ ఉన్న గొప్పతనం అది. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమైందంటే, ఇప్పుడు షోరూమ్ వాళ్ళు కానీ మిగతా ఎవరైనా కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, మేము కోట్లు సంపాదించాలి, లక్షలు సంపాదించాలన్న ఆ దృక్పథం మీద వాళ్ళు పబ్లిక్ ని డైవర్ట్ చేస్తున్నారు. ఆ దానికి నేను బీనా మేడం కమిషనర్ గారికి నేను చెప్పాను, ఆమెకు సెక్రటరీ గారు కూడా చెప్పాను ఏ విధంగా చెయ్యాలి. ఇది ఒక కార్పొరేషన్ పెట్టండి, కార్పొరేషన్ పెడితే ప్రతి ఇండియాలో ఎన్ని సెంటర్లు ఉన్నాయో అన్ని సెంటర్లో మీరే ప్రొడక్ట్ చేయదు, మీ ప్రొడక్టే షోరూములు పెట్టండి, మీ ప్రొడక్ట్ షోరూములు పెట్టి అమ్మండి. అప్పుడు ఏమైతే వీవర్ టు కన్జ్యూమర్, అప్పుడు మధ్యలో ఎవరు ఉండరు, అప్పుడు కన్జ్యూమర్ తక్కువ రేట్లు దొరుకుతుంది. అది కాకుండా ఇప్పుడు ఢిల్లీలో ఏ చీర ఏ కలర్ ఆడతారు అనేది వీవర్కి తెలియదు. అది ఏ కంట్రీలో ఏ ప్రొడక్ట్ వాడతారో తెలియదు, ఏ డిజైన్ వాడతారో తెలియదు. మీరు అవన్నీ మీకు ఉన్నది నెట్వర్క్ మొత్తం ఉంది, ఆ నెట్వర్క్ తీసుకొని చేయండి. ఒక 10,000 కోట్లు తీసుకొని ఫస్ట్ చేయండి, మీకు మళ్ళీ డబ్బులు కూడా అవసరం లేదు. ఇది సేల్స్ పర్చేస్ ప్రొడక్షన్, సేల్స్ ప్రొడక్షన్ ఇదంతా జరిగితే దీనికి బాగుంటది. మీరు చేయండి అని నేను ఎన్నిసార్లు కలిసినా అదే చెప్తున్నాను. శ్రద్ధ పెట్టి చేస్తే ఇది సక్సెస్ఫుల్ అవుతుంది. హ్యాండ్లూమ్ కొనాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మోసపోతున్నారు. అది మోసపోయి తీసుకుంటున్నారు తప్ప కావాలని కాదు. నేను సింపుల్ గా చెప్తున్నాను. ఇప్పుడు నడుస్తున్నది కంచిలో ప్రొడక్షన్, చీరల షోరూమ్లు ఉన్నాయి, ఒక్కొక్క షోరూము 10 కోట్లకు అమ్ముతాడు డైలీ. అదంతా ధర్మవరంలో పౌర్ణం ప్రొడక్షన్ అయ్యి కంచిలో సేల్ అవుతుంది. మన వాళ్ళు కంచికి పోయి కంచి చీరని కొంటున్నారు. ఇట్లా మోసాలు జరుగుతున్నాయి. ఎలా తెలుస్తుందండి ఇది హ్యాండ్లూమ్, ప్యూర్ హ్యాండ్లూమ్, ఇదేమో పవర్ హ్యాండ్లూమ్ అనేసి ఎలా తెలుస్తుంది? ఎందుకు తెలుస్తుంది, అది దానికి వీవింగ్ చేసేటప్పుడు సైడ్ కు హోల్స్ పడతాయి. ఆ తర్వాత బ్యాగ్ చూస్తే వీవింగ్ సిస్టమ్ అర్థమైంది. అది ఇదంతా అర్థం అవుతుంది అంటే చదువుకున్న వాళ్ళకు, ఈ టెక్స్టైల్ సంబంధించిన వాళ్ళకు తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియదు. సార్, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా హ్యాండ్లూమ్ మంచిగా ఇలాగే కంటిన్యూ అవ్వాలి, వాళ్ళు కూడా హ్యాండ్లూమ్ ఏంటో తెలుసుకోవాలి, ఇలా మంచిగా కంటిన్యూ చేయాలి. అలాగే హ్యాండ్లూమ్ వ్యూవర్స్ కి కూడా మనం సంపాదన ఉండాలి, వాళ్ళకు కూడా మంచి బిజినెస్ మనకి ఇవ్వాలి. అలాగే ఇప్పుడు మరి పవర్ లూమ్ ని అరికట్టాలంటే ఏం చేయాలి, మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? పవర్ లూమ్ ని అరికట్టవలసిన పని లేదు. హ్యాండ్లూమ్ ని బతికేయాలంటే ఒకటే విధానం. హ్యాండ్లూమ్ ని బతికేయాలంటే ఒక కార్పొరేషన్, మన సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్ పెట్టాలి, స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో స్టేట్ గవర్నమెంట్ పెట్టాలి. ప్రొడక్ట్కి సంబంధించిన వాళ్ళకు స్టాఫ్ ఉంది, ఆ స్టాఫ్ తీసుకొని నిఫ్ట్ వాళ్ళని, బీవర్ సర్వీస్ సెంటర్ వాళ్ళని అందరు కోఆర్డినేషన్ వాళ్ళకి ఉంది, అన్ని ఉన్నాయి. అన్ని ఉండి కూడా చేయలేకపోతున్నారు. దానికోసం నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, తప్పనిసరిగా కార్పొరేషన్ పెట్టాలి. కార్పొరేషన్ తోటే అన్ని రకాలుగా ప్రొడక్షన్, ఏ స్టేట్లో ఎక్కడ ఏ ప్రొడక్షన్ అవుతుంది ఆ స్టేట్లో ప్రొడక్షన్ చేయించాలి.
వాళ్ళకు ఏ కంట్రీలా ఏ స్టేట్లా ఏ డిజైన్లు పోతావు ఏ కలర్ పోతుందో అదే ప్రొడక్షన్ చేస్తారు. ఆ ప్రొడక్షన్ చేసి వాళ్ళు ఆ సెంటర్కు ఏ ప్రొడక్షన్ సేల్ అవుతుందో అక్కడ పంపించి ఈ ప్రొడక్షన్ రేటు కన్జ్యూమర్కు డైరెక్ట్ అందే విధంగా చేసినట్లయితే ఈ ఇండస్ట్రీ ఉంటుంది. లేకపోతే ఇగో ఒక 5 సంవత్సరాలు ఈ ఇండస్ట్రీ మొత్తం పోయే మార్గం ఉంది. దీనికి అంతటికీ మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రియతమ ప్రధాని మోడీ గారు అది తీసుకుంటే తప్పకుండా ఇది అవుతుందని నాకు నమ్మకం ఉంది. ఇక్కడ మన ప్రియతమ రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఇది తీసుకుంటే తప్పకుండా అవుతుందని నాకు నమ్మకం ఉంది. కానీ వాళ్లకు మాకు టైం ఇస్తే మేము పోయి అన్ని విషయాలు కూడా చెప్పడానికి రెడీ ఉన్నాను. నేను కావాల్సిన దాన్ని సేవ చేయడానికి కూడా నేను రెడీ ఉన్నాను. దాని ప్లానింగ్ కానీ ప్రొడక్షన్ కానీ మార్కెటింగ్ కానీ అన్ని రకాలుగా మీరు చెప్పడానికి కూడా రెడీ ఉన్నాను. వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ పెట్టి చేయగలిగితే ఇది ఇండస్ట్రీ ఎన్ని వందల సంవత్సరాలు ఇండస్ట్రీ పోదు. మళ్ళా వాళ్ళు పౌర్ణం పోయిన వాళ్ళు రిటర్న్ కూడా వాళ్ళ దీనికి రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే హ్యాండ్లూమ్ అంటే అంత మక్కువ. ఇది హెల్త్ పరంగా అయినా కానీ వాతావరణ పరంగా కానీ అన్ని రకాలు ఇది మంచిగా ఉంటుందని గట్టి నమ్మకం చెప్తున్నాను. ఓకే సార్, ఇవన్నీ ఏంటండి? డైయింగ్ ప్రాసెస్ లో ఏమేమి యాడ్ చేస్తారు, ఎలా రెడీ చేస్తారు? డైయింగ్ ప్రాసెస్ గురించి చెప్తారా కొంచెం? ఇవి ఇండిగో బ్లూ. ఓకే, అది ఇండిగో బ్లూ ప్రొడక్ట్ దొరుకుతుంది మనకు. ఆ ఇండిగో బ్లూ తీసుకొచ్చి వాటర్ లో నానబెట్టి దాన్ని ఒక 4 days 5 days కంటిన్యూ డై చేసి చేస్తే అది ఇండిగో వస్తుంది. అది ఇండిగో వల్ల మనకు హెల్త్ పరంగా మంచి చేస్తుంది. బంతి పూలతో చేస్తారు, చామంతి చేస్తారు, తర్వాత దానిమ్మ దానిమ్మ పొట్టుతో చేస్తారు, పసుపుతో చేస్తారు. అది ఏ కలర్ కు ఏది కావాలో దాన్ని బట్టి అది తీసుకొని చేస్తారు. ఫ్లవర్స్ తో చేయాలంటే దాని ప్రాసెస్ ఏంటండి? అది దాన్ని నానబెట్టడం, దాంట్లో వాటర్ దాంట్లో ఉన్న కలర్ వచ్చిన దానిక కంటిన్యూగా వారం రోజులు చేస్తూనే ఉండాలి. చేస్తే కలర్ ప్రాంప్ట్ గా పట్టుకుంటారు. థ్యాంక్ యూ అంజయ్ గారు, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాతో పంచుకున్నందుకు. అలాగే పవర్ లూమ్, హ్యాండ్లూమ్ గురించి మంచిగా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వ్యూవర్స్ కి కూడా కొంచెం ఇప్పుడు అవగాహన వచ్చింది పవర్ లూమ్, హ్యాండ్లూమ్ గురించి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. మంచి ఎక్స్పో కూడా చాలా బాగా కండక్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు వ్యూవర్స్ తో కూడా మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో అండి, మీ పేరు? ప్రభాకర్ గారు. ఎక్కడి నుంచి వచ్చారండి? మాది భువనగిరి, యాదాద్రి జిల్లా. చీరలు, చీరలు ఇవి చేసి కూచంపల్లి ఒక నెల రోజులలో ఒక 7 చీరలు తయారు చేస్తాం. మీకు అక్కడ భువనగిరిలో షాప్ కూడా ఉందా అండి, లేదంటే ఈ ఎక్స్పోస్ మొగ్గమే అట్లా మొగ్గమే ఉంటుంది. మొగ్గమే ఉంటుంది. కలర్ డైయింగ్ చేస్తాం, మొగ్గం ఉంటది అన్నమాట. ఇప్పుడు ఇందులో ఉందనుకో, ఇందులో ఇప్పుడు రెడ్ కలర్ రావాలంటే రెడ్ కలర్ తయారు చేస్తాం. మళ్ళీ పక్కకి వెళ్ళదు, కలర్ వెళ్ళకుండా ఇదంతా దాచి పెడతాం అన్నట్టు. ఇలా రెడ్ కలర్, ఇలా గ్రీన్ కలర్ రావాలంటే గ్రీన్ కలర్ వస్తట్టుగా మనం ఏం సెలెక్ట్ చేసుకుంటే గ్రీన్ కలర్. ఇప్పుడు ఇలా ఎల్లో కలర్ రావాలంటే ఎల్లో కలర్ వస్తుంది. అట్లా ఇందులో ఇక ఈ భూమి అంతా బ్లాక్ వస్తుంది అన్నట్టు. బ్లాక్ రావాలంటే బ్లాక్ వస్తుంది, గ్రీన్ రావాలంటే గ్రీన్ వస్తుంది. అట్లా డిజైన్ మేము సెలెక్ట్ చేసుకొని డైయింగ్ చేసి తయారు చేసి ఇక ఒక్కొక్క దారం తీసి ఇక కండెకు చుట్టుకొని ఆ మొగ్గ మీద పెడితే మొగ్గ మీద అప్పుడు నేస్తే అప్పుడు చీర తయారవుతుంది. ఒక్క చీర చేయడానికి ఎన్ని డేస్ పడుతుందండి? ఇప్పుడు మామూలుగా అంతా తయారైంది ఉంటే 5 days 5 days పడుతుంది. గవర్నమెంట్ వాళ్ళు మరి ఎలా ప్రోత్సహిస్తున్నారు మీ పోచంపల్లి శారీస్ కి? గవర్నమెంట్ వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు, మంచిగానే ప్రోత్సహిస్తున్నారు. కొన్ని పథకాలు వస్తున్నాయి, కొన్ని పథకాలు వస్తలేవు. మొన్నటి దాకా మాకు ఉన్నముల మీద సబ్సిడీ ఇవ్వమని కొట్లాడితే 2.5 సంవత్సరాలు ఆపిర్రు. మొన్న స్టార్ట్ చేసిరు, ఇక నెలకు ఒక 2,000 లెక్క స్టార్ట్ చేసిరు. మొన్న ఒక్కసారి వచ్చింది అంతే. 50,000 రుణమాఫీ కూడా గవర్నమెంట్ మాఫీ చేసింది. మొన్న 2 సంవత్సరాలు ఆపి
మొన్న రుణమాఫీ కూడా మాఫీ చేసింది. ఓకే అండి, అలాగే ఎలా చేస్తారో కూడా అది చూద్దాం ఒకసారి. ఇది ఏంటండి మెషిన్ థ్రెడ్ ఎలా ప్రాసెస్ ఉంటుంది, ఏం చేస్తారు? అయితే ఇది ఏం ప్రాసెస్ అంటే అంతకుముందు చేయితో దారం వేసేది, అయితే చింతకింది మల్లేశం అన్నట్టు ఆయన వాళ్ళ తల్లి ఇబ్బంది గురించి చేత వేస్తే చెయ్యి వస్తుందని మిషన్ తయారు చేయాలని ఆయన కృషి చేసి మిషన్ తయారు చేసిన తర్వాత ఇప్పుడు దారం ఇక ఆడ ఉంటది, ఉంటే ఇక దారం దీనికి పెడితే దీనికి చుట్టుకుంటది అన్నట్టు. దారం వేయడానికే మిషన్ తోటి ఇట్లా వేస్తాం అన్నట్టు. వేస్తే ఇక దీని తర్వాత దారం దీని మీద ఒక చీరకు 6,000 దారాలు వస్తాయి. 6,500 6,400 దారాలు వస్తాయి ఒక చీరకు. ఆ లెక్క పెట్టుకుంటా వేస్తాం. వేసిన తర్వాత అక్కడ కింద పెట్టి డిజైన్ సెలెక్ట్ చేసుకొని అప్పుడు కలర్ డైయింగ్ కు ప్రాసెస్ అవుతాం. ఓకే అండి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, థ్యాంక్ యూ. థ్రెడ్ పోచంపల్లి రెడీ చేయాలంటే ఫస్ట్ ప్రాసెస్ ఏంటండి? ఈ దారం సిల్క్ దారం అయితే ఇది ముడి సరుకు అంటారు. ఇది దీంట్లో ఆయిల్ వెళ్తుంది. అయితే దీన్ని ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక బగోన్లే వాటర్ పోసి దాంట్లో సబ్బు, సోడా, కెమికల్, హైడ్రెస్ అవన్నీ వేసి దాంట్లో ఉడకబెడతాం. ఉడకబెట్టిన తర్వాత ఏమైందంటే ఈ ఆయిల్ అంతా ఇదంతా పోయి ముడిసరికి పోయి ఫ్రెష్ దారం తయారవుతుంది. ఫ్రెష్ దారం తయారైనాక అప్పుడు తీసి బాగా నీళ్ళల్లో ఒక 4 సార్లు జాడిచ్చి మంచిగా జాడిచ్చి ఎండేస్తాం. ఎండిన తర్వాత అప్పుడు ప్రాసెస్ తీసుకోవడానికి మనకు దారం ఓకే అవుతుంది. దీని తర్వాత డైయింగ్ వెళ్దాం. ఇప్పుడు డైయింగ్ ప్రాసెస్ కి వద్దాము, దాని గురించి చెప్పండి. ఇది ఉడకబెట్టిన తర్వాత ఏమైందంటే డైయింగ్ కలర్లు డిజైన్స్ రావడానికి ఇక దారం తీసుకొని మిషన్ మీద వేసుకొని ఇక డిజైన్ తయారు చేయడానికి చేసి ఇట్లా డైయింగ్ ఇష్టం వచ్చిన కలరు ఒక్కదానికి ఎన్ని కలర్లు రావాలి, ఎక్కడెక్కడ కలర్ రావాలి డిజైన్ ఎంపిక చేసుకొని అక్కడక్కడ హంస రావాలన్నా, పిట్టలు రావాలన్నా, లేకపోతే ఏమేమి తామర పూలు రావాలన్నా అన్ని ఎంచుకొని అప్పుడు ఒక డిజైన్ ని బట్టి కలర్ డైయింగ్ చేసుకుంటాం. ఇది ఎన్ని రోజులు పడుతుందండి ప్రాసెస్, ఈ డైయింగ్ ప్రాసెస్? 2 చీరల దారం తయారు చేయడానికి 3 రోజులు పడుతుంది. 3 రోజులు కలర్ వేయడానికి డైయింగ్ కలర్ 3 రోజులు పడుతుంది. కలర్ వేసి ఆరడానికి మొత్తం 3 రోజులు పడుతుంది. ఓకే, దీని తర్వాత ప్రాసెస్ ఏంటండి? దీని తర్వాత ప్రాసెస్ కండె చుట్టుకోవాలి. ఇది ఒక ఉంటది ఒకటి, దానికి వేసుకొని ఇట్లా 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 చుట్టుకోవాలి. ఇళ్ళకి వెళ్ళి దీన్ని చుట్టుకోవాలన్నట్టు. ఇట్లా చుట్టుకున్న తర్వాత ఏమైంది అంటే ఇక మొగ్గం కాడికి మొగ్గం అనేది ఉంటుంది ఆడ, దానికి పోయి దాంట్లో పెట్టి చిన్నగా నేస్తుంటే అప్పుడు కరెక్ట్ గా చీర తయారైతుంటది. ఓకే అండి, మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్దాం. సరే. ఓకే అండి, ఇప్పుడు ఈ చీర పైన ఈ డిజైన్ ఈ వర్క్ అంతా వేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుందండి? 5 రోజులు అవుతుంది. చిట్కి ఆసు మీద వేయాలి, దాని మీద తెల్లగా వేయాలి. ఫస్ట్ సిట్కాస్ మీద పోయాలి, తర్వాత లబ్బాలు పెట్టుకొని సిట్కీలు రంగులు అద్దుకొని తర్వాత ఎండినాక దీనికి 2 రోజులు అవుతుంది. నేసే వరకు 2 రోజులు అవుతుంది. ఓకే, ఎలా చేస్తారండి ప్రాసెస్ కొంచెం చూపించరా? థ్రెడ్ పోచంపల్లి ఇక్కత్ గురించి వీవర్స్ తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? మాది పోచంపల్లి మేడం, నా పేరు కర్ణాటి సుధారాణి. పోచంపల్లిలో మాది ధరణి సిల్క్ అండ్ కాటన్ షాప్ ఉంది. మా షాప్ లో వీవర్ రేట్ కే ఇక్కడికి రావడం జరిగింది. 100 స్టాల్ పెట్టాం. కలెక్టర్ గారు మాకు హైటెక్ సిటీలో ఫ్రీగా స్టాల్ పెట్టడానికి అవకాశం ఇచ్చారు. చేనేత కళని దేశవ్యాప్తంగా పెంపొందించాలని కోరుకుంటూ మేము ఈ చేనేత కళని చాలా కష్టపడి చేయడం జరుగుతుంది. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారండి ఈ వర్క్ మీరు? 15 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి
మొగ్గం చేయడం జరిగింది. Okay. నాకు ఈ కళ అంటే చాలా ఇష్టం. మా కళని ఇంకా దేశవ్యాప్తంగా కొంచెం పెద్దగా చేయాలని కోరుకుంటూ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ కళ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేడం మాకు ఇంకొక అవకాశం అండి, ఇలాంటి స్టాలు మాకు ఇంకా దేశవ్యాప్తంగా పెట్టడానికి మాకు అవకాశం అండి మేడం. చేనేత కళాకారుని ఇప్పుడు ప్రింటింగ్ అనేవి వస్తుంది కొత్తగా. ఈ చేనేత ఒక చీర చేయడానికి 7 days పడుతుంది మేడం. పట్టు పురుగుల నుంచి థ్రెడ్ తీసి దాన్ని డైయింగ్ చేసి కలరింగ్ చేసి మళ్ళీ చిటికి పోయడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ అక్కడ వీవింగ్ చూడు అలా పెట్టి చేయడానికి ఒక 1 week చీర మొత్తం ఒక కుటుంబం మొత్తం ఈ వీవింగ్ మీద ఆధారపడి ఉంటది. కాబట్టి ఈ కళని కొంచెం మమ్మల్ని ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు దుర్గా. మేము భువనగిరి యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పెళ్ళగూడ నుంచి వచ్చినాం. ఓకే అండి, ఈ వృత్తిలో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారండి? చిన్నప్పటి నుంచి అమ్మ నాన్నతో పాటు చేస్తూనే ఉంటాం. ఎన్ని రోజులు పడుతుందండి ఒక్క చీరకి? ఇది డబల్ ఎక్క సారీ మేడం. ఇది నేయడానికి 10 days పడుతుంది. ఇది నేయడానికి కూడా ఇప్పుడు ఇంట్లో అందరు పని చేస్తేనే ఇది తయారవుతుంది. ఈ డబల్ ఇక్కత్ అంటారు, ఇది సింగిల్ ఇక్కత్. ఇది 1 day 2 day అట్లా పడుతుంటుంది. డిజైన్ బట్టి పడుతుంది సమయం అంటారు. అంతే. ఓకే, డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయండి? డ్రెస్ మెటీరియల్, చున్నీలు, బెడ్ షీట్స్ అన్ని ఐటమ్స్ నేపిస్తాం మేము. తయారైతే మళ్ళీ సేల్ కూడా చేస్తాం. మంచి పోచంపల్లి వెరైటీస్ అయితే ఇప్పుడు చూద్దాం. ఇదిగో చూడండి, ఫస్ట్ వెరైటీ ఆఫ్ పోచంపల్లి శారీ వచ్చేసి మంచి మెరూన్, రెడ్ అండ్ వైట్ కలర్ లో మిక్స్అప్ అయి కాంబినేషన్ లో అయితే చాలా బ్యూటిఫుల్ పోచంపల్లి శారీ అయితే మన దగ్గర ఉందండి. చూసినట్టయితే బార్డర్ వచ్చేసి మొత్తం మంచి రెడ్ కలర్ లో బార్డర్ ఇచ్చారు. దానిపైన లైన్ వర్క్ వచ్చేసి వైట్ కలర్ తో అయితే లైన్ ఇచ్చారు వర్క్. శారీ మొత్తం వచ్చేసి బ్యూటిఫుల్ గా ట్రెడిషనల్ వర్క్ అయితే ఇచ్చారు. మంచి డిజైన్ అయితే ఇచ్చారు. వైట్ కలర్ అండ్ రెడ్ కాంబినేషన్ లో అయితే 2 బార్డర్స్ అయితే కింద పైన వచ్చేసి మొత్తం రెడ్ కలర్ తో అయితే బార్డర్ ఇచ్చారు. పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా లుక్ వచ్చిందండి. మొత్తం అదే రెడ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పైన మెరూన్, వైట్ అండ్ రెడ్ బాక్సెస్ టైప్ డిజైన్ చేసి అందులో మంచి డిజైన్ వర్క్ అయితే చేశారు. చాలా నీట్ గా ఉంది. బ్లౌజ్ కూడా వచ్చేసి రెడ్ కలర్ లో బ్లౌజ్ ఇచ్చారు. దానిపైన సేమ్ శారీకి బార్డర్ ఎలాగైతే వచ్చిందో బ్లౌజ్ కి కూడా బార్డర్ సేమ్ వైట్ తో అయితే ఇచ్చారు. లైన్స్ బార్డర్ ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కలెక్షన్ అయితే చూసారు. నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం. నెక్స్ట్ శారీ చూసినట్టయితే మంచి, ఇది కూడా హ్యాండ్లూమ్ పోచంపల్లి అండి. చాలా బాగుంది బ్యూటిఫుల్ గా. ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్ బ్లాక్, రెడ్, మెరూన్ అండ్ వైట్ కాంబినేషన్ ఉందండి. ఇది శారీ ఫుల్ గా బార్డర్ చూసుకున్నట్టయితే మొత్తం రెడ్ కలర్ బార్డర్ వచ్చిందండి. దానిపైన సేమ్ ఇందాక శారీకి చూసినట్టు వైట్ లైన్స్ తో వచ్చింది బార్డర్ కూడా. అలాగే శారీ మొత్తం ప్రింట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ ఇచ్చారండి. దానిపైన బాక్సెస్ టైప్ డిజైన్ ఇచ్చారు. బాక్సెస్ లో చిన్న చిన్న ఫ్లవర్స్ అలా డిఫరెంట్ మోడల్ ఉందండి. శారీ అయితే చాలా సాఫ్ట్ గా, చాలా ట్రెడిషనల్ గా చాలా బాగుంది. క్లాత్ అయితే శారీ వచ్చేసి మొత్తం పళ్ళు కూడా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. గ్రాండ్ గా లుక్ వచ్చింది. పళ్ళు కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. చాలా బాగుంది. నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి. ప్యూర్ బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ పోచంపల్లి శారీ అయితే మన దగ్గర ఉంది. ఇది కాంబినేషన్ వచ్చేసి చాలా సూపర్ గా ఉందండి. కాంబినేషన్ బ్లాక్, వైట్, రెడ్ సేమ్ కాంబినేషన్ 3 కలర్స్ మిక్స్ చేశారు ఇందులో కాంబినేషన్ కి. అలాగే ఈ బార్డర్ వచ్చేసి బ్లాక్ కలర్ వచ్చింది. బ్లాక్ కలర్ పైన వైట్ కలర్ లైన్స్ తో అయితే వచ్చిందండి. బార్డర్ సింపుల్ గా ఉంది. అలాగే మధ్యలో చూసుకున్నట్టయితే శారీ మొత్తము మల్టీ కలర్ లో ఇచ్చారండి. బాక్సెస్ టైప్ డిజైన్ అయితే ఇచ్చారు. మొత్తం మల్టీ కలర్ బ్లాక్, రెడ్, వైట్, మెరూన్ ఇలా మల్టీ కలర్ లో బాక్సెస్ టైప్ డిజైన్ అయితే ఇచ్చారు. చాలా సూపర్ గా ఉంది. బ్లౌజ్ వచ్చేసి చాలా సింపుల్ గా నైస్ గా ఇచ్చారండి. బ్లౌజ్ ప్యూర్ బ్లాక్ వచ్చింది. అలాగే హ్యాండ్స్ కి బార్డర్ వచ్చేసి లైన్స్ డిజైన్ అయితే ఇచ్చారు వైట్ కలర్ లో. అలాగే పళ్ళు చూసుకున్నట్టయితే సేమ్ బాక్సెస్ టైప్ డిజైన్ ఉందండి. పళ్ళు క్లాత్ వచ్చేసి చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటుంది. మనం సమ్మర్ వేర్ అయినా ఎప్పుడైనా కట్టుకోవచ్చు. చాలా సింపుల్ గా సూపర్ గా ఉంది శారీ. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. ఇప్పుడు మన దగ్గర అయితే ప్యూర్ హ్యాండ్లూమ్ పోచంపల్లి శారీ అయితే మన దగ్గర ఉందండి. ఇది వచ్చేసి రెడ్ కాంబినేషన్ అండ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో అయితే శారీ సూపర్ శారీ కాంబినేషన్ మన దగ్గర ఉందండి. బార్డర్ వచ్చేసి మంచి రెడ్ కలర్ లో బార్డర్ వచ్చింది. దానిపైన
నైస్ గా వైట్ కలర్ తో లైన్స్ అయితే ఇచ్చారు. మొత్తం శారీ మొత్తం వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రింట్ డిజైన్స్ అయితే వచ్చిందండి. మొత్తం బ్లాక్ కమ్ వైట్ మిక్సప్ అయి అయితే ప్రింట్ ఇచ్చారు. చాలా సూపర్ గా ఉంది. క్లాత్ కూడా ఇది మంచి యూజబుల్, వాషబుల్ అండ్ సాఫ్ట్ క్లాత్ ఉంటుంది. పళ్ళు వచ్చేసి శారీకి బార్డర్ ఏదైతే ఉందో పళ్ళుకి సేమ్ డిజైన్ కంటిన్యూ చేశారండి. మొత్తం ఆరెంజ్ కలర్ వచ్చేసి